ఈ అంటే ఈ హ్యూమనిస్ట్ ఎథిస్ట్ ఈ కల్చర్లో కూడా ఇప్పుడు మీలాంటి వారిని చూసుకున్నా కూడా కన్నడ, మలయాళం, తమిళ సొసైటీలో వ- ఇలాంటి వాయిసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం యాక్చువల్గా కల్బుర్గి లాంటి కేసెస్ కూడా చూసాము. ఆ, అసలు అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోయే సంగతి కూడా చూసాము. అది కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు మోడర్న్ గా రీసెంట్ టైమ్స్ లో మీరు పాపులర్ అయ్యారు. రావిపూడి వెంకటాద్రి గారి పుస్తకాలు కొంత పాపులర్ అయ్యారు. త్రిపురనేని రామస్వామి గారి గురించి కొంత తెలుసు. ఇలా కొంతమంది తప్పిస్తే పెద్ద మన సమాజంలో ఇదొక స్ట్రీమ్ ఆఫ్ థాట్, ఇది కూడా ఒక సెక్షన్, వీలాంటి వాళ్ళు ఉన్నారు అనేంత సిగ్నిఫికెంట్ సైజులో తెలుగు సమాజంలో లేరేమో అని అనిపిస్తుంది. అది నిజమేనా, లేక కంపేర్డ్ టు ద నైబరింగ్ స్టేట్స్? ఒక రకంగా అయి ఉండొచ్చండి. ఆ, అంటే ఇప్పుడు పాపులర్ మీడియం ఏదో దానిలో ఇఫ్ యు ఆర్ ఫోకస్ దెన్ పీపుల్ విల్ నో. ఇది ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో జరుగుతుంది అన్నది మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు ప్రీవియస్ సెంచరీకి తెలుగు జాతిలో వోల్తేర్ లాంటి వారు రావిపూడి వెంకటాద్రి గారు. There's no other description for his signal contribution to humanism, rationalism, critique of communism, his examining of the classical literature, not only of the Hindu religion, but of other religions. His assessment, his masterly command over the story of human civilization. కానీ వారు తెలుగులోనే రాశారు, చీరాలలోనే ప్రింట్ చేసుకున్నారు. దానికి కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ప్రొఫెషనల్ ఇది అన్నది లేకపోవటం ఒక కారణం. నేను స్వతహాగా నేను రాసేవాడిని. ఐ జస్ట్ రైట్ అండ్ ఇట్ కమ్స్ ఈజీ టు మీ. మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా రాశారు, ఎన్టీఆర్ గురించి ఆర్టికల్ రాశారు. ఇలాంటివన్నీ కొన్ని అప్పుడప్పుడు ఆ న్యూస్ క్లిప్పింగ్స్ చూస్తూ ఉంటాను. ప్రస్తుతం మీరు రాయట్లేదు అనుకుంటా పుస్తకాలు కానీ. రాయట్లేదు, రాయట్లేదు. ఎందుకంటే ఈ రాసేది ఏమి ఒరిజినల్ గా ఏమీ ఉండదు కదా. అవును. నాట్ ఎ స్కాలర్ ఎట్ యూనివర్సిటీ. సో నా అభిప్రాయం రాస్తాను. But I have some practical reasons why I don't write much. I write a lot on Facebook. I don't send it to newspapers. Yeah. But very often newspapers pick it up and publish it in India and abroad. I welcome it. But I have chosen Facebook, social media, as a way of keeping it helpful for the activists. నేను జనరల్ పబ్లిక్ కంటే కూడా యాక్టివిస్ట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే దెన్ ద వర్క్ గెట్స్ మల్టిప్లైడ్ అన్నది నా ఇన్ఫ్లుయెన్సర్స్ అభిప్రాయం. కాకపోతే నేను ఇండియాకి తిరిగి వచ్చినాక చాలా మంది మళ్ళీ ఆర్టికల్స్ రాస్తావా అని అడిగితే ఐ సీరియస్లీ కన్సిడర్డ్ ఇట్. బికాస్ యూరోప్లో ఇఫ్ యు రైట్ ఇన్ ఎ న్యూస్ పేపర్ అండ్ ఇట్స్ పబ్లిష్డ్, ఇట్స్ ఇన్ ఎ జర్నల్, ఇట్స్ కన్సిడర్డ్ వెరీ సీరియస్. I've been on TV and radio in UK quite often, BBC, CNN, but it is less serious than writing an article. So నన్ను మిత్రులు కానీ కొంచెం నాకంటే సీనియర్స్ కానీ will you start writing అంటే నేను when I looked at things, what are people doing? They're always watching television. వాళ్ళు సాయంత్రం ఒక వాక్కి వెళ్దాము అని అంటే మన ఫుట్పాత్స్ సరిగ్గా లేవు, ప్లే గ్రౌండ్స్ సరిగ్గా లేవు, కానీ పిల్లలతో కానీ మనవాళ్ళు మనవరాళ్ళతో కానీ అట్లా పార్క్ వెళ్ళి ఆడుకుందాం అనుకునే వాళ్ళు నాకు కనపడలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సమాజంలో అసలు అంటే చేసే ఉద్యోగం అయితే ఉద్యోగం, లేకపోతే కాలేజీకి వెళ్తే ఆ చదువు ఆ టైం తప్ప మిగిలిన పాస్ట్ టైం మొత్తం 2-3 యాక్టివిటీస్ తీసుకుంటుంది. ఒకటి సినిమాలు, 2 క్రికెట్, 3 టీవీలో పొలిటికల్ డిబేట్స్. ఇట్స్ నాట్ పొలిటికల్ సైన్స్, దే డోంట్ రీడ్ పాలిటిక్స్. అర్థం చాలా మంది నా స్నేహితులు నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే నేను రోజు టీవీ డిబేట్ చూస్తా అంటారు. నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది, అది చదవాలి, పొలిటికల్ థియరీ చదవాలి, కానీ నువ్వు టీవీ డిబేట్స్ చూస్తే ఏమొస్తుంది అని చెప్తూ ఉంటాను. సో బేసిక్గా సినిమాలు, అది కూడా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు, గుంటూరు కారం లాంటి సినిమాలు, హీరో ఫ్యానిజము, క్రికెట్ అండ్
పాలిటిక్స్లో కూడా టీవీ డిబేట్స్, న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ మీద డిబేట్స్. సో మోస్ట్లీ ఇంటెలిజెన్సెస్ మొత్తం ఇది తప్ప ఇంకా వేరే ఏం కనిపించట్లేదు. మేబీ వేరే ఉంటుంది, ఎక్సెప్షన్స్ అవుతాయి, కానీ బై రూల్ అయితే మన తెలుగు సమాజంలో మన మెంటల్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది మొత్తం ఈ ఈ కంటెంటే ఆక్యుపై చేస్తుంది స్పేస్. సో ఇంకా మనం ప్రొడక్టివ్గా అవటం చాలా కష్టం అనుకుంటా. అంటే సమాజానికి ఉపయోగపడే ప్రొడక్ట్ మన సమాజం. నేను ఆ కారణం అంటే నేను ఇండియా నుంచి యూరోప్కి షిఫ్ట్ అయ్యే ముందు నేను టీవీలో వచ్చేవాడిని, బట్ నాట్ యాజ్ అన్ యాక్టివ్ పర్సన్. నేను ఈఎంఆర్సి అని దూరదర్శన్లో సైన్స్కిను ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీటికి టీవీ షోస్ చేసేవాళ్ళు. ఈఎంఆర్సికి నేను ఐ డిడ్ సమ్ షోస్ ఆన్ సైన్స్ బేసిస్. ఆ తర్వాత ఈ వినాయకుడు పాలు తాగుతున్నప్పుడు అప్పుడు ఐ వాజ్ క్వైట్ ఆఫ్ ఇన్ టీవీ అట్ దట్ టైం. తిరిగి వచ్చినాక ఎవరు ఏం చేస్తున్నారని చూస్తే అందరు టీవీ చూస్తున్నారు. అందరు టీవీ చూస్తుంటే నేను పేపర్లో రాయటం ఏంటి అని నేను ఐ డెంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ ఎనీమో. రెండోది, అందరూ మీరు ఒక టీవీలో చూస్తారు పత్రికలో కానీ టీవీ చూస్తారు కానీ సారీ టీవీ కూడా మీలాగా ఎడ్యుకేట్ చేసి ఆ ప్రోగ్రామ్ కాదు చూసేది. టీవీలు చూస్తారు, బట్ టీవీలో కూడా మీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉండే. యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఓకే. యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఎగ్జాంపుల్ అంటే నా గురించి చెప్పుకోవటం కాదు, ఎగ్జాంపుల్. నేను ఒకప్పుడు యాక్టివ్గా టీవీలో మాట్లాడేటప్పుడు నేను డిస్కషన్ చేసి వచ్చినాక టాప్ ట్రెండింగ్ వీడియోస్లో నంబర్ 1, 2, 3లో నాది ఉండేది. సో ఇట్స్ టెలింగ్ అస్ సంథింగ్ ఎల్స్. మీరు సూపర్ స్టార్ కదా అంటే, మీరు మహేష్ బాబు ఆఫ్ దిస్ రియాల్ అంటే ఈ సెక్షన్ లో మీరు మహేష్ బాబు కాబట్టి మీరు ట్రెండ్ అయ్యారు. అమ్మో, ఆయన పేరు నాకు తగిలించకండి. ముఖ్యంగా మొన్ననే ఆ డైలాగ్ విన్నాను. మళ్ళీ మళ్ళీ ఒక పిచ్చి దీన్ని ప్రమోట్ చేస్తాడు, ఆ చక్రాలో ఏదో హీలింగ్ త్రూ చక్ర అని. ఆయన్ని నన్ను కలపద్దండి ప్లీజ్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ పీపుల్ వాచ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్. అండ్ it is true that many videos I have done were in the top trending. టీవీలో మాట్లాడింది ట్రెండింగ్ గా వచ్చింది. సో మై జడ్జ్మెంట్ వాజ్ రైట్ నా దృష్టిలో. ఇంకోటి, పేపర్లో రాస్తే పేజీ తిప్పితే పోయింది, ఆ రోజు అయిపోతే రద్దీ వాళ్ళకి వెళ్ళిపోతుంది పేపర్. వెరస్ టెలివిజన్ హ్యాస్ లాంగర్ లైఫ్. Even without YouTube, television has longer life. So I chose that. And I think a lot of people should be doing this, provided the ownership of channels allows it. The problem of వాళ్ళ అవకాశం లేకుండా చేస్తున్నారు. I think we cannot promote modern ideas without modern technology. బుక్కే ఉంది, బుక్ని PDF ఫైల్ చేసి ఫ్రీగా మేక్ ఇట్ అవైలబుల్ ఆర్ ఎట్ లోవర్ కాస్ట్, పీపుల్ విల్ యాక్సెస్ ఇట్. కానీ నువ్వు మా ఊరికి వచ్చి నా బుక్ నా దగ్గర కొనుక్కోవాలి అంటే రారు కదా, సమాజం మారిపోయింది. బట్ లుక్ ఎట్ ఇట్, ఈ పెద్ద పెద్ద వాళ్ళు 1950s వెన్ దే వర్ రైటింగ్, అప్పుడు 30 కోట్ల మంది జనాభాకి ప్రాబబ్లీ 10% ఎడ్యుకేటెడ్ ఏమో, నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. అక్షరాస్యత దాదాపు 0 ఇఫ్ యు లీవ్ ద వన్స్ హూ వెంట్ టు స్కూల్. నంబర్ ఏంటని అడిగేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు బస్ స్టాప్. డెస్టినేషన్ కూడా కాదు, నంబర్ చదవటం రాని. ఇప్పుడు నెంబర్ 6 ఎక్కడికి వెళ్తున్నా అన్నది సమాజంలో పుస్తకాలు రాశారు, ఎంతమందికి యాక్సెస్ ఉంటుంది? చాలా తక్కువ మందికి. బట్ టుడే ఈ రైట్ టు కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చాక 2010 నుంచి
most people of a particular age group, you can assume are literate. How good that literacy level is a different story, but you can assume that. We also know that the world's largest consumer of data on the internet is per capita Indians. It's a different matter that a lot of it is pornography. Yeah. But people are accessing information, visuals. They're seeking things on the net. And it is also known now that most of access to the internet happens through your mobile phone. ఇది తెలిసినాక పుస్తకాలే రాస్తామంటే కుదరదు. అందరూ ఇక్కడ ఉన్నారు. సరే, మీరు యాక్చువల్లీ పుస్తకాలు ఈ కంటెంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్గా ఇప్పుడు ఎవరికైనా కొత్తగా మీరు సజెస్ట్ చేయాలి అనుకుంటే, ఎవరికైనా ఆ, ఈ ఈ ఈ ఫీల్డ్కి ఈ నాలెడ్జ్కి ఇంట్రడ్యూస్ అవ్వాలి, నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు వరకు ఉన్న వాటిల్లో పుస్తకాల రూపంలో ఉన్న వాటిల్లో మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాసిన వాళ్ళలో ఏ పుస్తకాలు సజెస్ట్ చేస్తారు, ఏ ఆథర్స్ సజెస్ట్ చేస్తారు కొంత అవగాహన రావడం కోసం? ఎవరికైనా చదవాలి, కొన్ని పుస్తకాలు చదవాలి అని డిసైడ్ అయితే హ్యూమనిజము, ఎథిస్టము, దాని రిలేటెడ్గా సామాజిక అంశాలని అర్థం చేసుకోవటం గురించి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉన్న పుస్తకాలు, ఆథర్స్ కొంత ప్రాథమిక అవగాహన. పుస్తక పఠనం అన్నది ఇట్స్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ థింగ్ అండి. Yeah. నేను నువ్వు ఈ పుస్తకాలు చదువు అని చెప్పడానికి వ్యతిరేకం. ఓకే, అన్ని చదవాలి, దొరికినవి అన్ని చదవాలి, అన్నిటి గురించి ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడే నీ మెదడు డెవలప్ అయ్యి నీకు కొంత అవగాహన వస్తుంది. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ బిఫోర్ ఐ మెన్షన్ ఎనీ బుక్స్. ఏంటంటే ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవి చదవటం వల్ల మనకి ఇతరులు దేని వల్ల ప్రభావితం అవుతున్నారో మనకు తెలుస్తుంది. సో మతపరమైన పుస్తకాలను కూడా వదలద్దు, ఎందుకంటే చాలా మంది యొక్క ఆలోచనలని షేప్ చేస్తున్నది మతపరమైన పుస్తకం. మతాన్ని అర్థం చేసుకోకుండా మతాన్ని విశ్లేషణ చేయలేం, మనం ఫైట్ చేయలేం కదా. అబ్సల్యూట్లీ. ఒకటేమో దేన్ని వద్దనకూడదు చదువు విషయంలో, తెలుసుకోవటం విషయం అన్ని తెలుసుకోవాలి. రెండవది, మీరేమో కాంటెక్స్ట్ లో అడిగారు, హేతువాదం మానవవాదం గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి. జనరల్ రీడింగ్ చేయాలి అని అంటే స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ, అవి గైడ్ బుక్స్ లాగా దొరుకుతాయి, డీటెయిల్డ్ వాల్యూమ్స్గా దొరుకుతాయి. మనం తెలుగులో చదువుకోవాలి అని అంటే గోపీచంద్ గారు కొన్ని పుస్తకాలు రాశారు. గోపీచంద్ గారు ఒకప్పటి గోపీచంద్ గారు అంటే ఆయన ఆధ్యాత్మిక వలలో పడకముందు స్వేచ్ఛాలోచన పరుడుగా హ్యూమనిస్ట్ ఆర్గనైజేషన్కి సెక్రటరీగా ఉండి ఒక ఆధునిక రచయితగా ఆయన ఒక వెలుగుతూ అసమర్థుని జీవయాత్ర లాంటి జీవయాత్ర when I read it, it took some time to come out of that book. అంటే నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం అది, అసమర్థుని జీవయాత్ర. ఆ టైంలో గోపీచంద్ రాసిన ఫిలాసఫీ గురించి రాసినవి. అట్లాగే తెలుగులో అద్భుతమైన రచనలు చేసిన నండూరి రామ్మోహన్ రావు గారు, ఇది సైన్స్ పరంగా మనం సైన్స్ పరంగా విశ్వదర్శనం, ఆయన విశ్వం గురించి రాశారు, సోలార్ సిస్టమ్. నేను చిన్నపిల్లవాడిగా ఓ పక్కన ఇంగ్లీషు, ఇంకో పక్కన మా నాన్నగారు ఈ ఎంఫసైజ్డ్ దట్ ఐ షుడ్ లెర్న్ నో తెలుగు టు రీడ్ అండ్ టు కమ్యూనికేట్. సో నేను 2వ తరగతి 3వ తరగతిలో ఉన్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ సైన్స్ ఇన్ ఇంగ్లీష్, నరావతారం, ఇది హ్యూమన్ ఇవల్యూషన్, మనిషి యొక్క జీవం యొక్క పరిణామ క్రమం అర్థం చేసుకోవటానికి
తప్పకుండా 3వ తరగతిలో నేను చదివాను. ఎందుకంటే మా స్కూల్ టీచర్కి ఆ బుక్ తీసుకెళ్లి చూపించాను, నువ్వు చెప్తుంది తప్పు అని. ఆయన క్రిస్టియన్ టీచరు. ఆయన ఇవల్యూషన్ అన్న పదం ఆయనకి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు. బట్ గాడ్ క్రియేషన్ క్లాస్లో చెప్తూ ఉంటే నేను 3వ తరగతిలో నేను నరావతారం బుక్ తీసుకెళ్ళాను ఫ్రాన్సిస్ సార్కి చూపించడానికి. సో నేను ఐ వాజ్ రీడింగ్. నేనేం చదివానో చెప్పగలను, ఎవరు ఏం చదవాలో చెప్పడానికి నేను అంత సుముఖంగా లేను. సో నరావతారం, బయోలాజికల్ ఎవల్యూషన్, జీవ పరిణామ క్రమం అర్థం చేసుకోవటానికి, తర్వాత విశ్వరూపం, విశ్వదర్శనం. విశ్వరూపం ఈజ్ అబౌట్ ద యూనివర్స్. నేను ఇందాక పొరపాటున బుక్స్ మిక్స్ చేశాను. విశ్వరూపం ఏమో మన భౌతిక విశ్వం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి చంద్రమండలం దాకా, అంతరిక్షం దగ్గర నుండి భూగోళం వరకు అన్ని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా అద్భుతంగా రాశారు వారు. విశ్వదర్శనం ఏమో దార్శనికత, ఫిలాసఫీ. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎలా ఆలోచించారు అన్నది గ్రీకులు, రోమన్లు, భారతీయులు, కొంతమంది చైనీస్ అనుకుంటా, వీళ్ళందరి గురించి ఆయన ఒక రెడీ టు అండర్స్టాండ్, నాట్ జస్ట్ రెడీ టు రీడ్, సులభంగా అర్థమయ్యేటట్టుగా ఆయన రాశారు. అవి చదవటము ఈజ్ ఐ థింక్ వెరీ వెరీ ఇన్స్ట్రక్టివ్ టు అండర్స్టాండ్ థింగ్స్. ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బర్టన్ రస్సెల్ని చదివితే ఐ థింక్ దే విల్ బెనిఫిట్ ఎ లాట్ ఫ్రమ్. ఈరోజు కంటెంపరీగా ఈరోజు జీవించి ఉన్న ఆథర్స్ ఎవరన్నా చదవాలి అనుకుంటే, లేదు ఇటీవల మరణించిన స్టీవెన్ హాకింగ్ రైటింగ్స్ కానీ, రిచర్డ్ డాకిన్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ ఆథర్. I know him, but many people find a lot of inspiration from what he writes. అసలు ఉద్యమాలతో సంబంధం లేకుండా ఉన్నవారు కావాలి అనుకుంటే, then The Story of Philosophy by Will Durant, WILLDURANT. స్టాండర్డ్ ఇంట్రడక్టరీ బుక్ గా ఉంది అది చాలా కాలం, చాలా మందికి. అద్భుతమైన రీడింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్స్ reference book, but it's a reference book for people like us. Yes. Where it is not the subject of our study, but it is a matter of our interest. అలాగే ఆయన స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ 11 వాల్యూములు రాశారు. అది it is one of the most extraordinary, interestingly written encyclopedia. Charts the movement and the growth and the progress of humanity with such loving narration. అద్భుతమైన భాషలో ఆ ఇంగ్లీషే చాలా అందంగా ఉంది. తాత్వికత ఉన్న భాష, అందరికీ అర్థమయ్యే భాష. నేను శని ఆదివారాలు సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వెళ్ళి అక్కడ చదువుకునేవాడిని ఆ బుక్. ఇటువంటి బుక్స్ క్రియేట్ సమ్ పర్స్పెక్టివ్. కానీ ఐ విల్ ఆల్సో సే దే షుడ్ వాచ్ గుడ్ డాక్యుమెంటరీస్, especially old National Geographic, not recent ones, old National Geographic series. Alage, I hope they are available on the internet, on YouTube. The Ascent of Man అని, డార్విన్ గారు రాసిన పుస్తకం పేరు ద డిసెంట్ ఆఫ్ మ్యాన్. అక్కడ నుండి మనిషి ఇక్కడికి ఎలా వచ్చాడు అన్నది, మనిషి యొక్క పరిణామ క్రమం, జీవ పరిణామ క్రమం ఆయన ట్రేస్ చేసి ద డిసెంట్ ఆఫ్ మ్యాన్ రాశారు. బ్రోనోస్కీ అనే ఒక
సైంటిస్ట్, పాపులరైజర్. ఆయన ది ఎసెంట్ ఆఫ్ మ్యాన్, మనిషి పైకి ఎలా ఎదిగాడు అని, మనిషి యొక్క ఇంటలెక్చువల్ హిస్టరీని గ్రీస్లో, రోమన్ సివిలైజేషన్లో, ఈజిప్ట్లో, ఇండియాలో, different parts of the world have contributed to the growth of human. దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుని ఆయన 10-11, I forget how many it is, ఆయన చేశారు. కాస్మోస్ వీడియోస్ ఉన్నాయి. ఒకప్పుడు కార్ల్ సేగన్ రాసిన పుస్తకాన్ని ఆయనే వీడియోగా చేయటం, ఆ తర్వాత మేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ ఇట్. తెలుగు వారికి ఇది సెల్ఫ్ ప్రమోషన్ అనుకోండి, కాదనుకోండి, ద బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని యూట్యూబ్లో ఉంది. అది 29 ఎపిసోడ్స్ చేశామనుకుంటా. దాని రేంజ్ చాలా విస్తృతంగా ఉంటుంది. చరిత్ర, భావాల చరిత్ర, మనుషుల చరిత్ర, జీవం యొక్క చరిత్ర, అలాగే విశ్వాంతరాలం. ఏ ఎపిసోడ్ అయినా 6 దేశాలకి తక్కువ కవర్ చేయకుండా ఆధునిక ఆలోచనలు, ఆ పర్స్పెక్టివ్తో పాతకాలపు ఆలోచనలు, వాటిని ఎగ్జామిన్ చేసాం. పిల్లలు చూడవచ్చు అని. నిజానికి ఆ షో నడుస్తూ ఉన్నప్పుడు 10 టీవీలో చాలా స్కూళ్ళల్లో చూపించారు ఆ టీవీ షో. ద స్టోరీ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ తెలుగు, స్క్రిప్టెడ్ బై మీ, ప్రెజెంటెడ్ బై. ఇవి చాలండి. ఇప్పుడు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటే మనం చెప్పిన వాటితో ఎవరైనా ఎందుకు ఆగుతారు? ఇంకా చాలా తెలుసుకుంటారు, చాలా నేర్చుకుంటారు. కానీ ఏది చేసినా క్రిటికల్ ఇంటెలిజెన్స్తో చేయాలి అనేది నా హెచ్చరిక. ఎవరో చెప్పారు కాబట్టి, మనకు ఆ వ్యక్తి నచ్చుతాడు కాబట్టి, నచ్చుతుంది కాబట్టి అదంతా నిజమని అనుకోవద్దు. అలా అని అన్ని అనుమానాలతో చూడాల్సిన అవసరం లేదు. తెలివిగా చూడాలి. ఇప్పుడు ప్రతిదీ అనుమాన పక్షిగా చేస్తే నేర్చుకోవడం తగ్గిపోతుంది. కానీ తెలివిగా విశ్లేషించుకుంటూ ఉంటే అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ will be very beneficial to people.